హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఏ ఊరమ్మ మీది? మాది నర్సంపేట. నర్సంపేట. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇక్కడ దేవుడు చేస్తాడంటే టీవీలో చూసినాం, మధ్యాహ్నం టీవీ చూసినాం, నైటే బయలుదేరిపోయాం. ఒకటే వారంలో చూసినామండి, ఒకటే వారంలో చూసినాము. ఇక తెల్లారే బయలుదేరినామండి. ఇక బాగా ఆయాసము వచ్చింది, ఆయాసం, దగ్గు. హాస్పిటల్ పోయినా ఎక్స్రే తీసుకో అన్నారు. ఆ టాబ్లెట్ వేసుకున్నా అప్పటి వరకే. అయితే ఏమైంది? స్టార్టింగ్ ఏమైంది మీ ఆయనకి? స్టార్టింగ్ లో మూత్రం ప్రాబ్లం వచ్చింది ఫస్ట్, మళ్ళీ తర్వాత మోసేసి 4 రోజులు అయిందండి మోక్షన్స్. అదైనాక జ్వరం వచ్చింది, జ్వరం వచ్చి మళ్ళీ దగ్గు, సర్ది. ఇక ఇదే బాగా దగ్గు ఆయాసం అయింది. ఇక అప్పుడప్పుడే ఎవ్వరు లేరు, మా బాబు నేను మా ఆయననే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోతే గ్యాస్ మొద్దు పెట్టిండండి. గ్యాస్ మొద్దు పెట్టిళ్ళు, గ్లూకోజ్ పెట్టిళ్ళు. అది ఎక్కుతా అంటేనే ఏడుతున్నాడు. ఇక నాకు భయం అవుతుంది, నేను చచ్చిపోతా అని ఏడుతున్నాడు. ఇక తెల్లారంగానే తీసుకొని వచ్చినాను ఇంటికి. ఆయాసం బాగా అవుతుంది, దగ్గు, వాంతులు, బాగా వాసన బాగా వస్తుంది, ఊములు బాగా వస్తున్నాయి. మళ్ళా లోట్లు పెట్టుడు ఇదంతా బాగా అయింది. ఇక నాకు తట్టుకోలేక మళ్ళీ ప్రైవేట్లో పోయినా. ప్రైవేట్లో పోతే ఒకటే రోజు 25,000 అయినాయి, ఒకటే రోజుల. ఇక అద్దాన్ని మేము తీసుకొని వచ్చిన. ఇక అవి ఒక రోజే ఇక స్కానింగ్ తీయించిన, టెస్ట్లు చేయించిన. ఇక చేయించి అవన్నీ కలవయానికి తీసుకొని ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చి ఇక మెడిసిన్స్ మళ్ళీ 3,000 రాసిండు. మెడిసిన్స్ రాస్తే ఇక 2,500 తెచ్చుకున్నాడు. ఇక తెచ్చుకొని అవి 4 రోజులు వాడినామండి. ఇట్లనే ప్రోగ్రామ్ చూసుకుంటేనే మీతో ప్రార్థన చేసిన, 2 మాటలు ప్రార్థన చేసి నీళ్ళు చల్లిన, నీళ్ళు తాగిపించిన. నీళ్ళ మీద చేయి పెట్టుకోమన్నారు అని మీరు. ఆ చేయి పెట్టుకొని తాగిపించినాక కొంచెం తక్కువైంది. తక్కువైనాక తక్కువైందండి అని అడగండి. ఇంకా ఇక తక్కువైన వల్ల ఇక ఇవన్నీ ఇక మందులు పక్క పెట్టిన. ఇక మళ్ళీ ఇక అప్ప చేసుకుని ఇక చేసుకొని ఇక మళ్ళీ ఇటు బయలుదేరిందండి. ఇక మందులు కూడా ఇంటికానే ఉన్నాయండి. ఇంకా ఇప్పుడు అవి అట్లనే మందులు ఇక వేసుకుంటలేము. ఇక్కడికి వచ్చాక ఎట్లుంది ఇప్పుడు? ఇక్కడికి వచ్చినాక బాగానే ఉందండి. అసలు మాటనే రాలేదండి, అసలు మాటనే రాలే వచ్చేటప్పుడు. అయితే అసలు నోట్లోంచి మాట నుంచి రాలేదు. వయసు బాగా అవుతుంది. అసలు తినేవాట్లేదు. ఒకటే ఇడ్లీ తింటే ఇడ్లీ కూడా అరగడం లేదు, పడట్లేదు. అన్నం కూడా తినట్లేదు. ఇక్కడ వచ్చి నువ్వు మంచిగా నువ్వు ప్రార్థన చేసి నీళ్ళు ఇచ్చిన వల్లే తాగిండు. తాగిన వల్లే ఇక కొంచెం మంచిగా మెత్తగా అయింది. నైట్ లో మంగళవారం నైట్ లో మీరు ప్రార్థన చేసి ఇచ్చిండు మాకు. తెల్లారి వరకు తక్కువైందండి. కడుపు రాయిలాగా ఉన్నదన్నావు కదా, తెల్లారి వరకు తగ్గిందండి. మీరు అవి నీళ్ళు మొత్తం తాగిపించమన్నారు కదా, తాగిపించిన తెల్లని దాకా. తాగిపించేసరికి తక్కువైంది. తెల్లారికి కొంచెం మెత్తగా అయింది. ఇప్పుడు మంచిగానే ఉన్నాడండి. ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నావా? ఏది లేదు, మేము అప్పుడే ఫస్ట్ లో వచ్చినప్పుడే అక్కడ పడేసి వచ్చినాం. మీరు చెప్పింది మళ్ళీ పోయి మెడిసిన్ వాడద్దన్నారు. మెడిసిన్ వాడాలి. ఎంత కక్కవ ఇక్కడికి వచ్చాక? ఎంత కక్కవ? చాలా కక్కవా? ఫస్ట్ రోజు వచ్చిన రోజు ఒక 5 బాటిల్ కక్కేసిన. 5 బాటిల్ మళ్ళీ తెల్లారి మళ్ళీ కక్కిన. మీరే ప్రార్థన చేసి ఇచ్చాడండి. చేస్తే ఇచ్చేస్తే అగే తెల్లని దాకా తాగిపించి పనుల పొద్దున్న దాకా తాగిపించేసరికి అవన్నీ అయిపోయినాయి అన్ని. అదంతా పోయినాకనే లూజ్ అయింది కడుపు. అసలు ఈ వారం కాక అంతకు ముందు వారం వచ్చారండి. మనిషిలో వంగిపోయి దగ్గుతో ఆయాసంతో భయంకరంగా బాధతో ఈ స్థలానికి వచ్చాడు. బ్రతులు ఆడుకున్నాడు, అయ్యా ఏదోటి నన్ను చేయి, నేను టీవీ చూసి వచ్చానయ్యా అని ప్రార్థన చేసా. శనివారం ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు, వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోతానంటే ఒక నిమిషం వచ్చి జస్ట్ ఇట్లా చిన్న ప్రేయర్ చేసి వెళ్ళాను, హాయిగా నిద్రపోయాడా. ఇక వాంతులు స్టార్ట్ అయినాయి. అంతేనా? ఆ కలర్స్ ఎన్ని రకాలుగా వచ్చింది అది మొత్తం? ఆ వామిటింగ్స్ అంత పచ్చగా వచ్చింది. అది ఊపిరితిత్తులు దగ్గరలో నుంచి ఇదంతా కడుపు అంతా నిండిపోయి ఇంత ఆహారం తిన్నా, నీళ్లు తాగినా వాంతు రూపంలో వచ్చి. ఆ రోజు అన్నం తిన్నా కానీ, ఉప్మా తిన్నా కానీ అది వల్లే, కానీ ఇది ఈ వాటర్ వచ్చేసింది మొత్తం. మన దగ్గర ప్రార్థనలో స్పెషల్ ఏంటంటే, వాంతులు అయ్యేటువంటి వాళ్ళు మనం ప్రార్థన చేసిన తర్వాత తిన్న అన్నం కానీ తాగి నీళ్ళు కానీ పక్కకు వస్తాయి. ఆ లోపల ఏదైతే చెడు ఉందో అది అంతా బయటకు వస్తుంది. అట్లే వచ్చిందా మీకు కూడా? చప్పట్లు కొడతామా? గట్టిగా చప్పట్లు కొడతాం. గట్టిగా చప్పట్లు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా 3-4 నెలలు కాకుంటే ఎక్కువగా ఈయన మీద ఒక దురాత్మ కూడా ఉంది. ఆ దురాత్మ వెళ్ళిన తర్వాత ఈయనకు మరలా ప్రార్థన చేసి వామిటిన్స్ కావటానికి ప్రార్థన చేసిన తర్వాత
ఆ నంజంతా బయటకు వచ్చి ఇప్పుడు అన్నం తింటున్నావయ్యా? అన్నం తింటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ ఆశ్రయ పురంలో ఎంతమందికి దేవుడు ఆదరణ కలిగిస్తున్నాడు, ఎంతమందిని దేవుడు బాగు చేస్తున్నాడు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి గోళీలు తెచ్చుకుని, సూదులు వేసుకుని, గులుగోలు ఎక్కించుకుని ఆ బాధతో అలాగే పడుకుంటూ ఎటువంటి శక్తి లేనటువంటి బెడ్లో ఈరోజు సంతోషంగా దేవుని ఘనపరుస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాయా పోయినాయి? చప్పట్లు కొట్టండి గట్టిగా. వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము. ఆత్మ ద్వారా ఇప్పుడు మీ ఫ్యామిలీ యేసు నామము. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎగురు ఎగురు, నొప్పులోనే ఎగురు. ఆమేన్, ఎగరాలి ఎగరాలి, రావాలి అందరి పైకి. ఆమేన్, హల్లెలూయా. అమ్మ పాపలో ఏం కనపడుతుంది ఇప్పుడు మీకు? దేవుని వెలుగు కనబడుతుంది, కళ్ళు కనబడుతుంది. కళ్ళు కూడా కనపడుతున్నాయా? కళ్ళు కనపడుతున్నాయి, కనబడుతుంది. కడుపులో బాగా విపరీతం నొప్పి ఉంది కదా నీకు? ఇప్పుడు ఉందా చూడు? లేదు. లేదా? ఏమనిపించేది అసలు నీకు రోజు? దడ దడ, గుండె దడ దడ. ఇప్పుడు దడ ఉందా అక్కడ? లేదు. చప్పులు కొడతాం గట్టిగా. ఆమె ఇలా ఎంతకాలం బట్టి బాధపడుతున్నామని నీకు తెలుసా? ఎంతకాలం బట్టి? కొట్టిపోయినప్పటి నుంచి. మనుషులు కొట్టేశారా నిన్ను? డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి. డిగ్రీ చదివిందా? అవును, డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి ఒక మంత్రగాడు ఆయన ద్వారానే అప్పటి నుండి చేతులకు పెట్టిండు. ఫస్ట్ ఆ చేతులు వనియలేవు, చదువు నుండి అప్పటి నుండి అయింది. తల్లి నువ్వేనమ్మా తల్లివి. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు కనబడుతుంది, టీవీలో కూడా కనబడుతుంది. కనపడేది కదా? ఇప్పుడు మీ అమ్మాయి బాగుందా బాగోలేదా? బాగుందా? అది చెప్పాలి. ఏ ఊరు అది మీది? ఏ ఊరు మీది? ఆర్మూర్ జిల్లా, ఆర్మూర్ దగ్గర ముక్కల్ మండలం. టీవీలో చూసారా? ఎవరైనా చెప్పారా మీకు? టీవీ చూసి నమ్మకంతో వచ్చేసారా? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మంచిగా అయిపోయాయి తల్లి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ కాళ్ళు పట్టేసినాయి, నడుము పట్టేసింది, చేతులు పట్టేసినాయి, గుండె తడ 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 కొట్టుకుంటుంది. అంతా ఫ్రీ అయిపోయింది. ఆమేన్, గాడ్ బ్లెస్. తీసుకురా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఇక నాకు ఇవి రక్తపోట్లు అదే నొప్పులు వస్తున్నాయి. అవును అవును, కొంచెం ముందుకు తీస్తా. ఇప్పుడు వెళ్ళిపోతాయి. రా ముందుకు రా. నిలబడలేకపోతున్నావా? ఇప్పుడు నిలబడతావు, నడుస్తావు. ఓకేనా? ఆమేన్. దేవునికి మహిమ. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీసస్, హోలీ స్పిరిట్. ఇగో పరిశుద్ధాత్మ దేవుడు నేను తాగుతాడు, నువ్వు అక్కడే నిలబడు. జీసస్, గోడల్లో నొప్పి వెళ్ళిపోవాలి, గోడల్లో నొప్పి వెళ్ళిపోవాలి అన్నాడు. యేసయ్య కూడా రా. ఆమేన్. ఒక చెయ్య, ఒక చెయ్య. గొప్ప శక్తి యేసు శక్తి, గొప్ప శక్తి యేసు శక్తి, గొప్ప శక్తి యేసు శక్తి, గొప్ప శక్తి. పాకు 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 గొప్ప శక్తి, గొప్ప పాకు 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 గొప్ప శక్తి. పాకు 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 గొప్ప శక్తి. జీసస్ పవర్, సూపర్ పవర్. జీసస్ పవర్, సూపర్ పవర్. జీసస్ పవర్, సూపర్ పవర్. ఆమేన్. జీసస్ పవర్, హల్లెలూయా, హల్లెలూయా. తగ్గిపోయిందా? ఉన్నదా? తగ్గిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కాలు ఎట్లా పైకెత్తో, ఇలాగెత్తో. ఇలా ఫైటింగ్ వస్తుంది కదా నీకు, ఇట్లా కాలు పైకెత్తు. అది నీ కూతురు నేను ఎన్ని దెబ్బలు యేసయ్య అని చెప్పు. యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. ఇక ఇప్పుడు నడుచుకో. ఇప్పుడు వాకరేది, ఇప్పుడు ఆ వాకరేది. ఆమేన్. అదే కావాలా? ఇది కావాలా ఇప్పుడు నీకు? ఎవ్వయ్యా, ఇది కావాలా వద్దా? ఇది పడేసేద్దామా ఉంచుకుంటావా? ఇక ఇదే కావాలా? పడేసేద్దాం అంటుంది. ఆమేన్. ఇది పడేసేద్దామంట. బ్రదర్ తీసుకో, మీరు ఈమెతో పట్టుకుని వెళ్ళండి. ఆమేన్, హల్లెలూయా. తిరుగు. యేసు క్రీస్తు నామమున కృంటివారు నడుతురు. యేసు క్రీస్తు నామమున కృంటివారు నడుతురు. హల్లెలూయా, హోసన్నా. ఒకసారి మాట్లాడదా? పాడేసింది. ఇక నడుచుకుంటూ పోవాలి. వందనాలు. చాలా విలువైన దేవుడు, నీ ద్వారా ఎంతో గొప్ప మందికి లోకమంతా మార్చేస్తున్నాడు దేవుడు.
ఏమనిపిస్తుంది ఇప్పుడు మీ అమ్మని చూస్తే? సంతోషం. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి. ఇల్లు చూసినా వాళ్ళ కుమారుడు కుమార్తె అక్కడ ఉన్నారా? పిల్లలు వచ్చారమ్మా? మేము వచ్చాక నీకు ఏం మార్పు కనపడింది? చాలా అంటే చాలా రోజుల నుంచి నాకు నిద్ర సరిగా పట్టదు. అసలు ఎక్కువ బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది. అసలు నేను ఆ పెయిన్ భరించలేకపోయేదాన్ని నేను. ఓకే. ఆ నొప్పి నుంచి నాకు మొన్న ఎన్ని రోజుల తర్వాత నిద్ర లేకపోతే మనం ఎలా ఉంటామో, అయ్యగారు వచ్చిన తర్వాత నేను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను. ఇంకా మా ఆయనలో కూడా చాలా మార్పులు ఈ సంఘానికి వచ్చిన తర్వాత. ఇది చాలా పెద్ద సమస్య. ఇలా భర్త గురించి ఈమెకి చాలా, భర్త మంచోడే, ఈమెకి భర్త మీదే మైండ్ అంతా భర్త మంచోడే, తాగుతాడు ఎదుగుదు కానీ మిగతా విషయాలు అన్నింటిలో మంచోడే. భర్త మీద మైండ్, సాతాను మైండ్ తీసుకొచ్చి ఈమె జీవితాన్ని చికాకు చేసింది. ప్రార్థన చేసిన తర్వాత గొప్ప విడుదల, ఆ సాతాను వెళ్ళిపోయింది. అమ్మా, సాతాను ఇంకా మళ్ళీ ఉందా? వెళ్ళిపోయింది అమ్మా పూర్తిగా? నా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అసలు ఎంత చికాకు అంటే అసలు ఇదే ఇంత దారుణంగా ఏడుపులు, మాట్లాడితే ఏడుపు, భర్త మీద కోపము, తన మీద తన కోపము, బ్రతకాలనే మనస్సు లేకపోవటం. కానీ ఇక అంత చికాకులు అంటే దాదాపుగా ఎంతకాలం మట్టి ఈ బాధలమ్మ నీకు? అసలు నాకు అసలు పెళ్లి చేసుకున్న ఒక 10 ఇయర్స్ నుంచి ఇవే బాధలు, ఇవే శోధనలు. సొంత ఇల్లు ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా, ఇంట్లో మంచి చెడ్డ అంతా బాగా జరిగిన, ఎంత మంచి చేసుకోవాలనుకున్నా ఎప్పుడు ఏదో ఒక రకంగా మాకు సమస్యలు వచ్చినే ఉంటాయి. అసలు ఈ సమస్యలన్నీ తీరవని నేను అనుకున్నాను. కానీ ఈ సంఘానికి వచ్చినాక నా కుటుంబంలో గొప్ప గొప్ప రహస్యాలు జరుగుతాయి. లార్డ్ జీసస్ క్రైస్ట్ టెంపుల్ వారు నిర్వహించు ఆరాధన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. ఆత్మీయ సంగీతం, ఆత్మతో సత్యముతో పాటలు పాడి ఆరాధించే క్వైర్. అసాధ్యమైనది లేదు, సమస్తము సాధ్యం నీకు. అందరం కలిసి పాడదాం హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నాం అందరం కూడా మనస్ఫూర్తిగా మరొకసారి దేవాది దేవుని నామమున మహిమపడదాం. దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు పోనాల గారు వాక్యోపదేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. ఎవరు బాధపడటం ఆయనకి ఇష్టం లేదు, ఎవరు కృంగిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. రండి, మనందరము కలిసి భూమిపై పరలోకపు ఆనందాన్ని కలిగించేసే స్తుతి ఆరాధనలో పాల్పొంది దేవాతి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్. రెండవ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈరోజు నేను చెప్తున్నాను, మనందరము కూడా ఈరోజు జీవిస్తున్నామంటే విశ్వాసం ద్వారానే మనలో చాలామంది జీవిస్తూ ఉన్నారు.
విశ్వాసం ద్వారానే మనలో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. విశ్వాసం ద్వారానే తక్కువ జీతములైనా, తక్కువ సంపాదన ఉన్నా ఉన్నతంగా చూసేటువంటి వారికి మీకేంట్లే అన్నట్లుగా మనం జీవిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. మన దేవుడు మనలో ఉన్న విశ్వాసాన్ని చూస్తాడు. మనము ఎంతగా ఆయన మీద ఆధారపడుతున్నామో, మనం ఎంతగా ఆయనను ఆనుకుని జీవిస్తున్నామో ప్రభువే మనకే ఆ విధంగా సహాయం చేస్తున్నాడు. ఈరోజు శరీర రోగాలు చాలామందితో బాధపడి చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అయ్యా మాకు ఇలాంటి వ్యాధి వచ్చిందని డాక్టర్ చెప్పారయ్యా, రిపోర్ట్లు వచ్చినాయ్యా అన్నప్పుడు నేను మనసులోనే ప్రార్థన చేస్తాను, ప్రభువా ఏంటి ఈ వ్యాధి ఆ బిడ్డలకు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా తట్టుకుంటారు, ఇలా నేను నా మనసులో ప్రార్థన చేసిన ఆ క్షణంలోనే ప్రభు నాతో అప్పుడే ఒక మాట వాళ్ళతో చెప్పమని చెప్తారు. అప్పుడే నేను చెప్పేస్తాను. కనుక దేవుని బిడ్డలారా, కొంతమంది ఆ మాటతోనే అద్భుతం చూస్తున్నారంతే. ఆమేన్, హల్లెలూయా. ఆ మాటతోనే అద్భుతం చూస్తున్నారు. ఈరోజు మీరు అద్భుతాలు చూడాలి, తెలుసా? మీరు అద్భుతాలు చూడాలి. మనలో చాలామంది దేవుని గురించిన కొద్దిగా అవగాహన చాలామందికి కొద్దిగా అటు ఇటు ఉంటుంది. హబక్కుకు ప్రవక్త చూడండి, ఆయన 2వ వచనం, మొదటి అధ్యాయం 2వ వచనములో ఇట్లా మాట్లాడతాడు. నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందు, బలాత్కారం జరుగుచున్నదని నీకు మొరపెడుచున్నాను, నీవు రక్షింపకయున్నావు. అవును, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు. ఎక్కడ చూచినను చూడండి, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడములను కలహమును రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడూను జరగకుండా మారిపోయెను. భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది. చూడండి, ఈరోజు ఎంతమంది కొన్ని సందర్భాల్లో దేవునికి ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారో చూడండి. విశ్వాసం మనకు ఉంది, మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు, మన దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుకునే దేవుడు. ఈరోజు అన్యజనులు విశ్వాసులను చాలా బలాత్కారం చేస్తూ ఉన్నారు, విశ్వాసులను ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, విశ్వాసుల మీద పెత్తనం చలాయిస్తూ ఉన్నారు. కొన్ని సంస్థలు దేవునికి విరోధంగా మరి కొంతమందిని పురుకొల్పి విశ్వాసుల మీదకే చాలా రకాలైనటువంటి దూషణకరమైన మాటలు, కొంతమంది దేవుని కూడా దూషిస్తూ ఉన్నారు. అలాంటప్పుడు అవి మనం చూస్తున్నప్పుడు, అవి మనము వింటున్నప్పుడు మన లోపల బాధ, దేవా నీ బిడ్డలను చూడు వాడు ఎలా దూషిస్తున్నాడో, నీవు నిజమైన దేవుడు అయితే వాడు నోరు మూతబడిపోయినట్లు చెయ్యి, వాడు చెయ్యి పడిపోయినట్లుగా చెయ్యి, వాడు కాలు పడిపోయినట్టుగా చెయ్యి, వాడికి యాక్సిడెంట్ అయ్యేటట్టుగా చెయ్యి అని మనలో కొంతమంది అనుకుంటూ ఉంటాం కదా. కానీ దేవుడు అలా చేయడండి. ప్రియులారా గమనించండి, ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది దేవుని దూషించి మరి నిజమైన దేవుడని తెలుసుకున్నారో నాకు తెలీదు. ప్రియులారా గమనించండి, ఈరోజు ఎంతోమంది జీవితాలను మనం చూస్తే దేవుణ్ణి దూషించి ఆయన దేవుడు కాదని చెప్పి ఈరోజు నిజమైన దేవుడు ఆయనని ప్రకటించేవారు ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో కూడా అదే జరిగింది. ఈ బైబిల్ పట్టుకోవాలంటే ఇంకా ప్రభుని నమ్ముకున్నాక కూడా ఇంకా విశ్వాసంలో నేను ఎక్కువ బలపడలేదు, కానీ ఈ బైబిల్ పట్టుకుని వెళ్ళాలి అంటే ఇది నీ చేతిలో ఉన్నటువంటిది, ఆ బుక్ ఏంటని నా స్నేహితులు అడిగితే దీని గురించి నేనేం చెప్పాలని నాకు సిగ్గేసి దీనిని ఒక న్యూస్ పేపర్లో చుట్టి కవర్లో చుట్టి సైకిల్కి వెనక పెట్టుకునేవాడిని, లేకుంటే
మా చెల్లికో మా అమ్మకో ఇచ్చి వాళ్ళని ముందు వెళ్ళొచ్చి వాళ్ళ వెనక నేను చర్చికి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఇది బైబులు, ఇది యేసు ప్రభు సంబంధించిందని నా స్నేహితులకి నేను చెప్పటానికి నా లోపల సిగ్గయింది. ఈ బైబులు దేవుడు అని చెప్పడానికి నాకు సిగ్గయింది. ఎంత సిగ్గైందంటే, ఎంత అవమానంగా నేను అనుకునేవాడిని అంటే అంత అవమానంగా అనుకునేవాడిని. ఈరోజు మరి నేను ఏ స్థలంలోకి వెళ్ళినా ఈ గ్రంథం లేకుండా నేను లేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో, మన బ్రతుకుల్లో దేవుడు ఒక గొప్ప హీరోనే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు గొప్ప హీరోనే. కానీ ఆయన అంటాడు, ఇదిగో మనమంటా ఇప్పుడు ఆయన దొడ్డులోనికి చేరిన గొర్రెలం. ఈ దొడ్డులోనికి ఇంకా చాలా గొర్రెలు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఎవరు కూడా నశించిపోవటం, నరకానికి వెళ్ళటం ప్రభుకి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. తెలుసా, ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ప్రభును నమ్ముకున్న నా సహోదరి సహోదరుడా, నీ ముందు అన్యాయం జరిగితే నీ హృదయం బాధపడుతుంది. దేవుని దూషించిన వారు ఎవరైనా మనకి కనబడినప్పుడు, లేకుంటే ఏదో ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తే దేవుని దూషించిన, ఆయన సేవకులను దూషించిన, ఆయన సంఘాన్ని దూషించిన మనము చాలా బాధపడతాం. ఏంటి వీళ్ళు ఎందుకు దూషిస్తున్నారు అని మనలో చాలా కోపం ఉంటుంది. ఆయన దీర్ఘశాంతం గలవాడు. తెలుసా, ఎవరు బాగా దూషిస్తారో వాళ్ళని బాగా వాడుకోవటం ఆయనకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ సౌలు అనే ఒక యవనస్తుడు సంఘాన్ని హింసించాడు. సంఘస్తులను పట్టుకునేవాడు, పత్రికలు ఏమని అడిగేవాడు. వాళ్ళు ఇస్తే వాళ్ళని పట్టుకుని బంధించి వాళ్ళని చాలా హింసించేవాడు, బాధపరిచేవాడు. ఒకదేనన్నా అదే ఉద్యోగంగా ఆయన ఫీల్ అయ్యి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనకి కనిపించాడు. ఆయన ఎప్పుడైతే ఆయనకి కనిపించాడో ఆయన పౌలుగా మారిపోయాడు. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిపోయాడు. ఎందుకో తెలుసా, దేవుని ఎప్పుడైతే ఆయన చూశాడో ఆయన కళ్ళు 2 పోయాయి. ఎందుకో తెలుసా, ఆయన వెలుగై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని ఇలా చూడగానే ఆయన 2 కళ్ళు పోయి కింద పడిపోయాడు. ఒక స్వరం విన్నాడు. ఆ స్వరం ఏంటో తెలుసా, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అప్పుడు అడిగాడు, నీవెవడు ప్రభు అంటే, నీవు హింసించుచున్న యేసుని. నిజంగా చెప్పాలంటే యేసుని ఆయన హింసించలే, ఆయన బిడ్డలను హింసించాడు. ఆయన ప్రభుని, యేసు ప్రభు అన్నవాడిని హింసించాడు. యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళని హింసించాడు, బాధ పెట్టాడు, కొట్టేవాడు. కొంతమంది మరణానికి కూడా కారణమయ్యాడు. స్టెఫాన్ అనే ఒక సంఘ పరిచారకుడు, ఆయన స్టెఫాన్, ఆయన ఒక దర్శనం చూశాడు అని చెప్పినప్పుడు ఆయనను రాళ్ళు తీసుకుని కొట్టమని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆజ్ఞాపించాడు. ఆయన రాళ్లతో కొడుతుంటే ఆ కొట్టే వాళ్ళ బట్టలు కాడ ఆయన కావలి ఉన్నాడు. ఆయన రాళ్ళ దెబ్బలకి ఆ తల మీద శరీరం అంతా తగులుతున్నప్పుడు ఆయన స్టెఫాన్ ఏమన్నాడు తెలుసా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వేరుగరు, వీళ్ళని క్షమించు. మరి ఆయన ఆకాశం ఇలా తెరబడటం, ఆకాశము తెరబడుట, మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుడిపార్శ్వమున నిలిచుండుటయు నేను చూస్తున్నాను. ప్రియులారా గమనించండి, స్టెఫాను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు, స్టెఫాను విశ్వాసంతో నిండుకున్నవాడు, స్టెఫాను సంఘములో మంచి పేరు కలిగినటువంటి వాడు. ప్రియులారా సువార్తికుడు కూడా ఆయన, పరిచారికుడు ఆయన. ప్రియులారా గమనించండి, ప్రార్థనాపరుడు, విశ్వాసములో నిలకడగా ఉన్నటువంటి వాడు. ఆయన రాళ్ళతో కొడుతుంటే మనమైతే ఏమనుకుంటామంటే, ఎందుకు కొడుతున్నారు నన్ను, నేనేం తప్పు చేశాను నిరూపించను అనేవాళ్ళు మేము. లేదంటే మనం ఒక పెద్ద అధికారి దగ్గరికి నేను వెళ్తాను రండి అనేవాళ్ళు మేము.
లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం రండి అనేవాళ్ళు మేము. కానీ ఆయన అలాంటి మాటలు ఏమి చెప్పట్లేదు. ప్రియులారా గమనించండి, మనము విశ్వాసంగా ఉన్నప్పుడు మనకి కొన్ని గాయాలు కూడా అవుతాయి మనుషుల ద్వారా. నేను ఓపెన్గా చెప్తున్నాను, శ్రీదేవి గారు ఈ మధ్య నాతో ఫోన్లో ఎప్పుడు చాలా తర్వాత మొన్న మాట్లాడారు. అయితే ఆమె ఎవరో ఒకరిని నూతన ఆత్మలను సంఘానికి తీసుకొస్తున్నప్పుడు నేను చూసి మంచిది, చాలా మంచి పని చేస్తుంది ఇవిడి. ఆమె ఛార్జీలు పెట్టుకుని తీసుకొచ్చేది. ముస్లిమ్స్ను, హిందూస్ని, వాళ్ళ రక్త సంబంధం ఎవరో ఒకరిని తీసుకొచ్చేది. ప్రియులారా గమనించండి, ఆమె అలా తీసుకొచ్చిన వాళ్ళు అనేకులకు మేలు జరిగాయి. కొంతమందికి నేను ప్రార్థన చేయలే. ఈమెకి కొంచెం కోపం వచ్చినట్టుంది. ఎందుకంటే అయ్యగారు నేను తీసుకొచ్చిన వాళ్ళందరికీ కొంతమందికి చేస్తాడు, కొంతమందికి చేయలేదు. అది ఇంకొక విషయం ఏంటంటే, పెద్ద వ్యాధులు ఉంటే ఇంటికి రావాలంటే స్పాన్సర్ కూడా ఇవ్వాలని చెప్తాం కదా. ఇది ఇట్లాగా డబ్బులుంటేనేనా అయ్యగారు ప్రార్థన చేస్తారు, ఏదో మనసులో ఉంది. నాకు ఆమె ఫోన్ చేసినప్పుడు నేను అడిగేశాను, అమ్మ నువ్వు ఎప్పుడు నూతన ఆత్మలు తీసుకొచ్చేవారు కదా, ఎందుకు తీసుకురావట్లేదు అంటే వాళ్ళు ఇలా ఏదో చెప్పింది. సరే అమ్మ మంచిది, ఎన్ని కార్యాలు నువ్వు కనులారు చూసావు. నేను చాలా కార్యాలు చూసాను. స్వయంగా వాళ్ళ అమ్మకు కూడా నేను ప్రార్థన చేయలే. ఆమెకు తెలిసి ఎందుకు ప్రార్థన చేయలేదు. వాళ్ళ అమ్మగారు ఇంతలావు కాలు పెట్టుకుని వచ్చారు, నేను చేయలేదు. ఆమె లోపల ఉన్న తాయెత్తులు నాకేం తెలుసు చెప్పండి? తాయెత్తు నాకు తెలుసా? లక్ష్మీదేవో తాయితో తంత్రమో నాకు తెలీదు. ఎంతోమందికి బెడ్ మీద ఉన్న వాళ్ళకి ప్రార్థన చేయించావు, ఏంటవి ఏమేమో వ్యాధులు వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయించావు. ఒకే ప్రార్థన ఫోన్ ద్వారా కూడా దేవుడు స్వస్థపరిచాడు. మీ అమ్మకి నేను చేసిన కూడా స్వస్థత రాలే. ప్రియులారా గమనించండి, మీలో చాలామంది అనుకుంటారు అయ్యగారు మమ్మల్ని ముట్టుకోలేదు అని కొంతమంది అనుకుంటారు. అదేమీ లేదండి, ప్రభు అందరికీ సమానమే. అర్థమైందా? కొంతమందిని ముట్టుకుంటేనే స్వస్థత పొందుతుందని మీరు అనుకోకండి. ఎందుకంటే కొంతమందికి ఫోన్ ద్వారా స్వస్థత వచ్చింది, కొంతమందికి తగ్గిపోద్ది అని చెప్తేనే కూడా స్వస్థత వచ్చింది. అది ఎంత పెద్ద వ్యాధులైనా ఆ విధానం నాకు తెలుస్తుంది. ప్రియులారా గమనించండి, విశ్వాసం అవతల వాళ్ళు కూడా కొద్దిగానే ఉండాలి. అర్థమైందా? కుష్టివ్యాధితో వచ్చిన మరి ఒక ప్రవక్త ఆయన ఏమి ముట్టుకోలే. అర్థమైందా? 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో కుష్టివ్యాధితో వచ్చాడు ఒక ఆయనను మీరు వెళ్ళి యోర్దాన్లో మునగండి అన్నాడు తప్ప అక్కడ ఏం చేయలేదు. ఆయన యోర్దాన్లో 7 సార్లు ఎప్పుడైతే మునిగాడో పూర్తిగా ఆ దేహము పూర్తిగా పసిపిల్ల దేహం ఎలాగ సున్నితంగా ఉంటుందో అట్లా అయిపోయిందంట. అద్భుతం అలా జరిగిపోయింది అంతే. ప్రియులారా గమనించండి, అలాగే మన జీవితంలో కూడా సేవకులు, ప్రవక్తలు మాట్లాడినప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అంతే, అద్భుతాలు జరుగుతాయి. ఎవరు ఒక్కడుగు ముందుకేస్తున్నారో వాళ్ళ విషయంలో నేను చెప్తున్నాను, దేవుడు ఏ కార్యమైనా చేయగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే యెడల మా యూట్యూబ్ ఛానల్ నందు బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం.